దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు జనసేన పార్టీ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ కోఆర్డినేటర్ బేది మహేందర్ రెడ్డి. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందన్నారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన బేది ఆర్టీసీ రక్షణ కోసం జనసేన పోరాడుతుందని స్పష్టం చేశారు. రేవంత్ సర్కార్ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీల అమలు విషయంలో వెనకడుగు వేసి మోసగించడం వల్ల ఆర్టీసీ కార్మికుల గోస తగిలి కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమన్నారు. శివ రాజకీయాలు చేయడంలో బండి సంజయ్ని మించిన వారు లేరన్న బేతి గతంలో బాబు మృతదేహంతో రాజకీయం చేసి ఇప్పుడు శంకర్ గౌడ్ మృతదేహంతో రాజకీయ పబ్బం గడుపుకునేందుకు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పాలకులు ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారం దిశగా కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెకు ఇంతవరకు కూడా ఈ ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో సంపూర్ణ మద్దతు తెలుపుకోవడం బాధాకరం. ఎందుకంటే వీళ్ళు సమ్మె వేస్తున్నట్టు ముందుగానే ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేసేప్పటికీ వీరికి అనుకూలంగా ఒక్క స్టేట్మెంట్ కూడా ఈ యొక్క ప్రతిపక్ష పార్టీలు ఇవ్వకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు ఉన్నదే ప్రజా సమస్యల పోరాడానికి వల్ల ఆ ప్రజా సమస్యల పోరాడానికి ఇవాళ ప్రభుత్వంతో కొల్లుడై ఇవాళ ప్రభుత్వం అడుగుజాడల్లో నడుచుకుంటూ ప్రభుత్వ నాయకులతో రేవంత్ రెడ్డి గారితో అదేవిధంగా పొన్నం ప్రభాకర్తో దోస్తాన్ చేసుకుంటా ఇవాళ ఈ యొక్క చాటుమాట ఒప్పందాలు చేసుకుంటా ఇవాళ వాళ్ళ ఒక ఆర్థికంగా ఎదగడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ మీకు ఓట్లు వేసిన ఇవాళ ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు ఇవాళ పరిస్థితి ఇవాళ రోడ్డున పడ్డాయి. ఇవాళ మరి రోడ్డున పడితే ఇవాళ ఇంతవరకు పట్టించిన పరిస్థితి లేదు. ఇవాళ మరి కనీసం వాళ్ళ పిల్లల పరిస్థితి వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఇవాళ మహిళల హక్కు ఇవాళ మహిళలు ఉన్నది ఇక్కడ ఆర్టీసీ కార్మికులు ఇవాళ ఈ మహిళల పరిస్థితి ఇవాళ ఈ ఆలోచించాల్సిన అవసరం కూడా ఈ యొక్క నాయకత్వానికి లేకపోవడం చాలా బాధాకరం. ఇవాళ ఇట్లాంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నెలకొని ఉన్నది. ఇవాళ అందుకే ఇవాళ మా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ మా జనసేన పార్టీ సైనికులు ఇవాళ ఆర్టీసీ కార్మికులకు పూర్తి సంపూర్ణ మద్దతు తెలపడం కాకుండా వాళ్ళకి ఏ కష్టం వచ్చినా వాళ్ళకి ఏ బాధ కలిగినా వాళ్ళకి అదేవిధంగా ఎలాంటి కేసులైనా కూడా మేము పూర్తి స్థాయిలో వాళ్ళ కేసులు ఫ్రీగా వాదించి వాళ్ళకు న్యాయం చేస్తే దిశగా ఉంటాం. మీరు ఏ విధంగా భయపడాల్సిన అవసరం లేదు. ఇవాళ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఇక్కడ వీళ్ళు అణదొక్కడానికి కనీసం టెంట్ వేసుకునే పరిస్థితి లేదు. ఇవాళ